తాను కూడా పవిత్ర జయరాం దగ్గరికే వెళ్ళిపోయి తన ప్రేమ ఎంత గొప్పదో చాటుకున్న చంద్రకాంత్. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా చంద్రకాంత్ కూడా పవిత్ర జయరాం దగ్గరికి వెళ్ళిపోయారు. పవిత్ర జయరాం ఇక లేరు, ఇక రారు అనే వార్త, ఆ మాట కూడా తను తట్టుకోలేక తీవ్ర భావోద్వేగానికి గురై గత 2 రోజుల నుంచి కుమిలిపోతూ ఉన్నారు. అసలు ఈ ప్రపంచంలో పవిత్ర జయరాం లేకపోతే నేను లేను అన్నట్లుగా, ఇక నాకు ఈ జీవితమే ఎందుకు అన్నట్లుగా తీవ్ర దుఃఖంలో మునిగిపోయి ఎమోషనల్ అవుతూ ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు రీసెంట్ గా. అందులో తను మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ ఇంటర్వ్యూలో చంద్రకాంత్ మాట్లాడుతూ తాను చాలా మంచిది, ఆ భగవంతుడు తాను బదులు నన్ను తీసుకువెళ్లిపోయినా కూడా చాలా ఆనందపడేవాడిని అంటూ, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అంటూ, నా జీవితం ఎలా ఉంటుందో నాకు అస్సలు తెలియదు, అసలు నాకు దేని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అంటూ చంద్రకాంత్ చెప్పే మాటలు వింటే ప్రతి ఒక్కరికి గుండెలు పిండేస్తూ ఉంటుంది. అయితే చంద్రకాంత్ కూడా ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి గత కొద్ది రోజులుగా పవిత్ర జయరాం గారితో చంద్రకాంత్ గారు ఉంటూ ఆమెకు ఏ ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు చంద్రకాంత్. ఇద్దరు ఒకే కారులో ప్రయాణిస్తూ తన కళ్ళెదురుగానే పవిత్ర జయరాం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం చూసిన చంద్రకాంత్ తాను ఇక తట్టుకోలేకపోయి తాను కూడా పవిత్ర జయరాం దగ్గరికి వెళ్లిపోయారు. అసలు వీళ్ళ కథ వింటే ప్రేమ ఎంత గొప్పదా, అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రేమ ఉంటుందా, భర్త లేదా భార్య చనిపోయిన వెంటనే రెండో రోజే ఇంకో వ్యక్తిని చూసుకున్న ఈ రోజుల్లో అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రేమ ఉంటుందని అందరూ ఆశ్చర్యపడేలా చేశారు చంద్రకాంత్.